దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 17th జూలై 2024. మీ అందరికీ యేసుప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 18వ అధ్యాయము 5వ వచనము. ప్రావర్బ్స్ చాప్టర్ 18 and verse 5. తీర్పు తీర్చుట్లో భక్తిహీనుల ఎళ్ళ పక్షపాతం చూపుటయు నీతిమంతులకు న్యాయం తప్పించుటయు క్రమము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఏ క్రమము మనములో ఉండాలో, ఏ క్రమములో మనం ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చినప్పుడు అనగా నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు, ఎవరి గురించైనా నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు, వారు చేసిన దాన్ని బట్టి నీవు ఎవరితో అయినా మాట్లాడుతున్నా, లేక నీవు ఆలోచన చేసుకుంటున్నా, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా ఆలోచన చేయకూడదు ఇక్కడ చెప్తున్నాడు. భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపటయు అంటే, భక్తిహీనులు అంటే తప్పు చేశారు. వారు తప్పు చేసినను నీవు పక్షపాతం చూపించి పర్వాలేదులే అని చెప్తున్నావు, లేక నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు వారితో కాంప్రమైజ్ అవుతున్నావు. అర్థమవుతుందండి? భక్తిహీనులు ఎడల పక్షపాతము జాగ్రత్తగా గమనించాలి. ఆదాము దేవుని కుమారుడు అని లూకా సువార్త 3వ అధ్యాయం వంశావళిలో రాయబడిన మాట. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఆ దేవుని కుమారుడైన ఆదాము ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుడు పక్షపాతము చూపించలేదు. అయ్యో నా కుమారుడే అని పక్షపాతం చూపించలేదు. ఈ పండు తినుదినాన నువ్వు నిశ్చయముగా చచ్చదవ మాట నెరవేర్చబడ్డాది. కానీ యేసు ప్రభు వారి ద్వారా మనము విమోచింపబడి ఉన్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయముగా జీవించడం నేర్చుకోవాలంటున్నాడు. ఏంటి న్యాయం అండి? భక్తిహీను ఎడల పక్షపాతము చూపకూడదు. ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్, ఇట్ ఇస్ రాంగ్. రెండవది, నీతిమంతుల యొక్క న్యాయమును తప్పించుటయు క్రమము కాదు. నీతిమంతుల యొక్క న్యాయము, వారు కరెక్ట్ చేసినను అది తప్పని చెప్తున్నావు నీవు. అర్థమవుతుందండి? వారు కరెక్ట్గా చేసినను యువర్ బ్లేమింగ్ దెమ్, అక్యూజింగ్ దెమ్, సేయింగ్ యు ఆర్ రాంగ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త దేవుని ప్రవచనాలు, దేవుని మాటలు ప్రవచన రూపంగా చెప్పినప్పుడు నీవు తప్పు చెప్తున్నావని ఇర్మియా భక్తుడిని వారు విమర్శించారు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు యాక్సెప్ట్ ద పర్సన్ ఆఫ్ ద వికెడ్, టు ఓవర్థ్రో ద రైచస్ ఇన్ జడ్జ్మెంట్, టు ఓవర్థ్రో ద రైచస్ ఇన్ జడ్జ్మెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీవు భక్తిహీనుడిని సపోర్ట్ చేయటకు నీతిమంతుని తప్పని చెప్తున్నావు. అర్థమవుతుందండి? ఎగ్జాక్ట్గా యేసు ప్రభువారు విరోధంగా జరిగింది అదే. భక్తిహీనుల్ని సపోర్ట్ చేయటకు అక్కడ శాస్త్రులు పరిచయులను సపోర్ట్ చేయటకు నీతిమంతుడిని యేసుని తప్పని వారు అక్యూజ్ చేశారు, నేరము మోపారు. అర్థమవుతుందండి? జస్ట్ టు సపోర్ట్ వన్ వికెట్ పర్సన్, ఫ్యూ వికెట్ పీపుల్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ డజంట్ టాలరేట్ దిస్. దేవుడు దీనిని ఒప్పుకోడు. నీ పక్షముగా నీకు అవకాశం ఉన్నప్పుడు, నువ్వు ఆలోచన చేసినప్పుడు ఏది క్రమమో నువ్వు అది గుర్తించాలి. క్రమం ఏంటండి? నీతిమంతుల మార్గమును నీవు కొనియాడాలి, ఒప్పుకోవాలి. భక్తిహీనులు తప్పును నువ్వు విమర్శించాలి. ఇది క్రమము. కానీ భక్తిహీనుని సపోర్ట్ చేయటకు నీతిమంతుణ్ణి భాషలో అంటారు అప్పగిస్తడము, लेकर खूनी చేయడం అంటారు. यू शुड नॉट डू दैट. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 18 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं. दुष्ट का पक्ष करना और धर्मी का हक मारना अच्छा नहीं है. अच्छा नहीं है. देखो, दुष्ट को बचाने के लिए धर्मी को बुरा बोलना, मारना, बहुत से जगह यही होता है. दुष्ट को, जो गलत किया है उसको छुपाने के लिए, उसको बचाने के लिए जो अच्छा किया है उसको बुरा बोलना.
కనుక ఈ విషయము మనము సరి చేసుకుంటూ దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చిన్నాడు ఈ ఉదయకాలం నాకు తెలియదు, కానీ ఎవరి గురించో దేవుడు ఇచ్చిన్నాడు. ఒకవేళ తెలుసో తెలియకని నీ జీవితంలో నీవు ఈ పొరపాటు చేసి ఉన్నావేమో, ఈ విధంగా నువ్వు తీర్పు తీర్చి ఉన్నావేమో, మారు మనసు పొందుకో. మారు మనసు అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. క్రమాన్ని పాటిద్దాం, భక్తిహీనతను మనము ఖండిద్దాము, నీతి మార్గమును కొనియాడదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచడానికి స్తోత్రం. దేవా, తీర్పు తీర్చినప్పుడు క్రమమేంటో ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రంలో. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. ఉద్యోగంలో, వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి సహాయం ఇచ్చేయండి నాయన. అన్నిట్లో మీ తోడు దయచేయండి. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకుంటున్న వారు, హాస్టల్స్కి వెళ్ళి చదువుకుంటున్న వారు అందరి పట్ల ప్రార్థన చేసిన, విదేశాల్లో చదువుకున్న వారు దీవించి కాపాడండి అయ్యా. నీ కృప వారికి దయచేయండి. నువ్వు అన్ని విషయంలో చాలని దేవుడిగా వారిని కాపాడడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షకుడు నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసినాను. పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీతిని కొనియాడుటకు, నీతిని పక్షంగా ఉండుటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, సహాయం ఇచ్చేయండి నాయన. నీతి పక్షముగానే మేము పోరాడాలి, నీతి పక్షముగానే మేము జీవించాలి, నీతి పక్షముగానే మేము తీర్పు తీర్చాలి. ప్రభా, సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా, దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ అక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.